ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క స్వరూప్యం, స్వభావం పరిపూర్ణంగా నీలో నాలో రాగలిగిన నాడు అప్పుడు ఆయన ఆ గదిలోనికి కూడా వస్తాడు. ఏమండి, మీ ఇంట్లోనికి పాస్టర్ గారు వచ్చిందంటే ముందు ఏ గదిలో కూర్చోబెడతారు? మీరు ముందు గదిలో కూర్చోబెడతారు. ముందు గదిలో కూర్చోబెడతారు. కానీ ఏమమ్మా ఛాయ్ అయిందా అనుకుంటా కిచెన్ దాకా వస్తాడా? రాడు. ఛాయ్ ఇవ్వాలని మీకే కామన్ సెన్స్ ఉండాలి కదా. మేము అడగం కానీ మేము అడగం నోరిడిసి, కానీ మీకు కనీసం ఛాయ్ ఇవ్వాలని మీకు ఉండాలి. ఓకే, ఎప్పుడన్నా జాన్ ఐజక్ పాస్టర్తో నేను వస్తే ముందు అది చూడండి మర్చిపోకుండా. ఓకే, మొదట పాస్టర్ గారు వస్తారు. తర్వాత చాలా పాతగా అయిపోయారు మీరు, కుటుంబం పాతగా అయిపోయి తిరిగి తిరిగి అలిసిపోయి వచ్చాడు. మీరేమంటారు అప్పుడు? అయ్యగారు ఈ మధ్య రూమ్లో పడుకోండి కాసేపు అంటారా అనరా? అబ్బో, మీరు ఎన్నడూ అనేటట్లేరు కదా అసలే. కుర్చీలు అట్నే నిద్రపోగాని మంచంలో పడుకో అనరా అసలే? బాగా పాతగా అయిన తర్వాత ఏమండి, ఆ తర్వాత మీరు తాళం చేయించిపోతారు. అయ్యగారు మేము లేము, బయట ఏమడాలకు వచ్చినాము, కొంచెం రాజేశ్వరిని చూసి పోదామని వచ్చినాము, మీరైతే మా ఇంట్లో ఉండుర్రి అని తాళం చేయి ఫలానా కాడ కిటిక్కడ పెట్టినాము తీసుకొని ఉండుర్రి అంటూ మీరు ఎంతసేపటికి రారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తాడు? కిచెన్లోకి పోయి ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉన్నదా లేదా చూసి ఇంతంత ఛాయ్ పెట్టుకుంటాడు. ఎందుకని? మీతో తనకున్న అనుబంధాన్ని బట్టి, అంతేనా? మీతో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి కిచెన్ దాకా పోతాడు. నేను వచ్చిన అనుకోండి, నేను ముందటి రూమ్లో కూర్చున్నందుకే కింది మీద అవుతుంటా కదా, కొత్త కాబట్టి నేను. ఇంతే దేవుడు కూడా. దేవుడికి మీరు సన్నిహితంగా లేరా? శరీరం అనే ఆలయంలో మాత్రమే ఉంటాడు పరిశుద్ధాత్ముడు, లోపలికి రాలేడు. కానీ మీ శరీరము పరిశుద్ధమైందిగా ఉన్నప్పుడు ప్రాణము కూడా నా దేవుని కొరకు నేను అర్పించగలను అని సమర్పించుకునే మనస్సు వచ్చినప్పుడు, దావీదుకు యోనాతాను ఏం సమర్పించుకున్నాడట? ఏమండి, తన విల్లు, తన కత్తి, తన దుప్పటి సమస్తమును దావీదుకు సమర్పించుకొని ప్రాణ స్నేహితుని వలె దావీదును ప్రేమించెను. మనకున్నవన్నీ దేవునికి సమర్పించుకోగలిగిన స్థితి వచ్చినప్పుడు ప్రాణం అనే గదిలోనికి వస్తాడు దేవుడు. అక్కడ కూడా నీవు ఆయనతో ఉండే అనుబంధం, ఏమండి, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. నేనుండే చోటు యెహోవా ఉంటాడు, యెహోవా ఉండే చోటు నేనుంటాను. ఆ స్థితి వస్తుందో మనలో, అప్పుడు కిచెన్లోనికి కూడా వస్తాడు. అక్కడ ఉంది ఆత్మ, ఆత్మలో ఉన్న హృదయం అక్కడ ఉంది. ఆ హృదయంలోనికి ప్రవేశించి అక్కడ కూర్చుంటాడు. మీరు గమనించారా? దేవాలయాల్లో ముందు ధ్వజస్తంభం ఉంటుంది, గేటు దాటగానే ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ముందే నంది ఉంటుంది, ఒక ఎద్దును దాటగానే మీకు భక్తులు కూర్చుండే చోటు ఉంటుంది ఒకటి. ఇంకా అంతకుమించి లోబడి పోరాదు భక్తుడు. పూజారి మాత్రం షటకోపం పట్టుకొని ఓం నమ శివాయ అనుకుంటుంది. చూడు, ఏమన్నాడో ఒక్కరికి ఒక్క ముక్క అర్థం కాదు. అయినా కానీ తలకాయ మీద ఇట్లా పెట్టాను కానీ అమ్మయ్య సరే బాంచాను, తిట్టిండో ఏమో పాడై, ఎందుకు వచ్చినవారు విధవా అన్నాడో ఏమో అనలనే. తర్వాత పూజారి మాత్రము గర్భగుడిలోనికి వెళ్తాడు, చీకటిగా ఉంటుంది అక్కడ. ఆయనకు మాత్రమే అర్హత ఉంటుంది, భక్తుడు ఎవడు అందులోని పోవడానికి లేదు. సో శరీరం అనేది ధ్వజస్తంభం ఉన్న స్థలము లాంటిది, అలాగే ప్రాణం అనేది భక్తుడు కూర్చుండే స్థలం లాంటిది, అలాగే ఆత్మ గర్భగుడి లాంటిది. దేవుడు నీలో మొట్టమొదట శరీరంలోనికి రావాలి, ప్రాణంలోనికి రావాలి, ఆత్మలోనికి రావాలి. ఇది జరిగిన నాడు మన భక్తి పరిపూర్ణం అవుతుంది. ఇది జరగకుండా ఏదో గుడికి వస్తాను, 2 పాటలు పాడుతాను, 2 ముచ్చట్లు వింటాను, పోతాను, ఇక మళ్ళీ మా వేషం మాదే, వారం అంతా మా జోలికి ఎవరు రావద్దు, ఈ వేషం ఎత్తే కొసెళ్ళరు, నిచ్చెన కొసకు దాకా చేరుకోరు. చెప్తున్నా, చేసే భక్తి కొంచెమైనా నిచ్చెన కొసెళ్ళేటట్టు చేయండి. గొప్ప భక్తి పరులం కానవసరం లేదు,
కానీ దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేరిస్తే ఆ భక్తుడి జీవితం శరీరము, ప్రాణము, ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు మనతో పెంచుకుంటున్న సన్నిహిత్యాన్ని బట్టి ఆయన మనలో పరిపూర్ణతను తీసుకొని రాగలిగిన నాడు మన భక్తి పరిపూర్ణమవుతుంది. అలా పరిపూర్ణమైన నాడు మనము దేవునికి శాశ్వతమైన యుగ యుగాలుగా ఉండే దేవాలయముగా మార్చబడతాం. దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, మనము దేని కొరకు భక్తి చేస్తున్నాం? సరే, ఒకప్పుడు విగ్రహారాధన నుండి రక్షించబడ్డాం, చాలా మంచిది. కానీ రక్షించబడగానే నీలో గర్భగుడి స్థానము రాదు, నీ ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు రాలేడు. నీ దేహం అక్కడ పరిశుద్ధమైన తర్వాత నీ ప్రాణము దేవుని కొరకు త్యాగం చేయగలిగిన స్థితి వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క స్వరూప్యం, యేసు ప్రభు స్వభావం నీ బ్రతుకులో రాగలిగిన నాడు అప్పుడు కాదు ఈ దేవాలయము పరిపూర్ణం అవుతుంది. ఆ నిత్యమైన దేవాలయం కూడా పరిపూర్ణం అవుతుంది. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.